2014 ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగింది. స్వింగ్ బౌలింగ్ ముందు కోహ్లీ పూర్తిగా తడబడిపోయేవాడు. ఈ సమయంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు కోహ్లీ. కానీ ఓటమిని అంగీకరించకుండా తన ఆటనే మార్చుకునేందుకు కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఉదంతాన్ని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికరంగా చెప్పారు. బంగర్ చెప్పిన వివరాల ప్రకారం ఇంగ్లాండ్లో ఉండే వాతావరణ పరిస్థితులను ముంబైలోనే పునఃసృష్టించారు ఇద్దరు. ఉదయం 6 గంటలకే గ్రౌండ్కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. పొద్దున్నే గాల్లో ఉండే తేమను ఆ రకంగా వినియోగించుకునేవారు. ఒకవేళ ఎండ ఎక్కువై పిచ్ ఆరిపోతే పిచ్పై నీళ్లు పోసి మరీ స్వింగ్ వచ్చేలా చేసేవారట. వీరిద్దరి లక్ష్యం ఒకటే, ఇంగ్లాండ్లో బంతి ఎలా స్వింగ్ అవుతుందో అదే పరిస్థితులను ముంబైలోనూ పునఃసృష్టించారు. ఆ రకంగా కోహ్లీని సిద్ధం చేశాడు బంగర్. ఈ కఠినమైన శ్రమ ఫలితం 2018 ఇంగ్లాండ్ పర్యటనలో చాలా స్పష్టంగా కనిపించిందట. అదే కోహ్లీ పరుగుల వరద పారించి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు ముందు బంగర్ చెప్పిన ఈ సీక్రెట్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈసారి కూడా కోహ్లీ అద్భుతం సృష్టించబోతున్నాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. Taste the Daily.